ఫుడీస్ ఫ్రూట్ నుంచి కూడా స్వీట్ చేస్తారని మీకు తెలుసా? ఒక్కసారి అయితే ప్రొసెసర్పై లుక్ వేయండి. ఫస్ట్ ఫ్రూట్ నుంచి పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ విధంగా. దాని తర్వాత ఒక నెట్ క్లాత్ సహాయంతో ఆ పల్ప్ నుంచి పీచు పదార్థాన్ని సెగ్రిగేట్ చేయాలి. అలా చేస్తే మనకు ఒక ఫైన్ స్మూత్ పేస్ట్ వస్తుంది. ఇంతకీ మీకు ఫ్రూట్ పేరు ఏంటో తెలుసా? కమెంట్ చేయండి, చెప్తా. ఈ పేస్ట్ వచ్చింది కదా, దీంట్లో జాగరిని కలపాలి. డైరెక్ట్గా కలిపితే ఒక చోటన కలవడం, ఒక చోటన కలవకపోవడం జరుగుతుంది కదా. అందుకే గ్రేట్ చేసి స్టవ్ మీద లో ఫ్లేమ్లో సిరప్ కింద మార్చాలి. దాని తర్వాత ఆ ఫైన్ స్మూత్ పేస్ట్ని కలపాలి. ఇది వేసిన వెంటనే స్టిర్ చేస్తూనే ఉండాలి. ఎంతసేపు అంటే అది బబుల్స్ వచ్చేంత వరకు. అలా బబుల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి రైస్ ఫ్లోర్ని కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెం వేసి. దాని తర్వాత అవి చిన్న చిన్న బుర్రలా వేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతకీ స్వీట్ పేరేంటి, ఫ్రూట్ పేరేంటి మీరు కమెంట్ చేసేస్తారుగా. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.